హలో ఎవ్రీవాన్, ప్రైజ్ ది లార్డ్. మళ్ళీ దేవుని వాక్తో మీ ముందుకు రావడానికి దేవుడు నాకు చూపించిన కృపను బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. అయితే జడ్జెస్ చాప్టర్ 8 నేను చదువుతా ఉన్నప్పుడు అందులో కొంతమంది ఎఫ్రాయిమీలైన మనుషులు వచ్చి గిద్యోని ఇలా ప్రశ్నిస్తారంట. చాలా కోపంగా కలహం పెట్టుకోవాలన్న ఉద్దేశాన్ని బట్టి వస్తారంట. ఏమనంటే, నువ్వు మిద్యానీల మీద పోరాడడానికి వెళ్ళినప్పుడు మమ్మల్ని ముందుగానే ఎందుకు పిలవలేదు అని అడుగుతారంట. చాలా కోపంగా అడిగితే గిద్యోను చాలా నెమ్మదిగా పొలైట్గా ఆన్సర్ ఇస్తాడంట. ఏమనంటే, ఇదిగో మీరు చేసిన దానికి నేను చేసిన దానికి ఏమైనా కంపారిజన్ ఉందా? మీరు చేసిన చాలా గొప్ప పని. యూజెస్ అ మెటఫారికల్ ఫ్రేజ్. ఏమనంటే, ఇట్స్ నాట్ ద గ్లీనింగ్ ఆఫ్ ఎఫ్రైమ్ గ్రేటర్ దాన్ ద వింటేజ్ ఆఫ్ ఎబేజర్. అంటే మీరు చేసింది ఓరేబ్ అండ్ జీబ్ అనే మిడియన్ ప్రిన్సెస్ని ఎవరినైతే మీరు చంపారో అదే గొప్ప, నేను చేసింది గొప్పనా? నేను చేసింది గొప్ప కాదంటూ వారికి ఘనత ఆపాదించడాన్ని బట్టి ఎఫ్రాయిమీలైన మనుషులు ఎవరైతే ఉన్నారో వారి కోపం చల్లార్చబడిందంట. ఎప్పుడు వాళ్ళు పొగిడిన తర్వాత నాకు అప్పుడు అనిపించింది వారు ఘనతను ఆశించారు అన్నట్లుగా. మళ్ళీ కొన్ని రోజులాగి 12th చాప్టర్ని చదువుతున్నప్పుడు మరలా సేమ్ గిద్యోన్తో ఎట్లా అయితే ఆ ఎఫ్రాయిమీలైన మనుషులు మాట్లాడారో యోఫ్తా ఆ వ్యక్తితో కూడా అట్లాగే మాట్లాడారు. సో జెఫ్తాతో కూడా అలాగే మాట్లాడారంట. ఆయన కూడా జడ్జ్, ఆయన కూడా న్యాయాధిపతి అనమాట. సో మనము 12th చాప్టర్ న్యాయాధిపతుల గ్రంథం జడ్జెస్ చాప్టర్ 12 verse 1 చదువుదాము. Then the men of Ephraim gathered together, crossed over toward Japheth, and said to Jephthah, why did you cross over to fight against the people of Ammon, and did not call us to go with you? We will burn your house down on you with fire. సో ఇక్కడ కూడా సేమ్ గిద్యోన్ ఎలా ప్రశ్న చేశారో ఇక్కడ కూడా యోఫ్తాను అట్లాగే ప్రశ్న చేశారంట. ఏమనంటే, నువ్వు అమ్మోనీల మీద పోరాడడానికి వెళ్ళినప్పుడు మమ్మల్ని ఎందుకు పిలవలేదు మొదటిగానే? సో పిలవలేదు కాబట్టి నీ ఇంటిని కాల్ చేస్తాము, నువ్వు ఉంటున్న ఇంటిని కాల్ చేస్తాము. అలాగే మీ గిలాదు వారందరూ కూడా ఫుగటివ్స్ అన్నట్లుగా తిరస్కారపు మాటలు మాట్లాడతారంట. అయితే అన్లైక్ గిడియన్లా కాకుండా యోఫ్తా వేరే రకంగా స్పందిస్తారు. ఎలా అంటే, నేను మిమ్మల్ని మొదటిగా పిలిచాను, కానీ మీరు స్పందించలేదు కనుక నా ప్రాణాన్ని నా చేతిలో తీసుకొని నేను వెళ్ళి పోరాడాను. దేవుడు నా పక్షంగా యుద్ధం చేశారు, జయాన్ని అనుగ్రహించారు అని చెప్పి వాళ్ళన్న మాటలకి కోపం వచ్చి గిలాదు వారందరినీ కూడా పోగు చేసుకొని వెళ్ళి వాళ్ళ మీద పోరాడితే గిలాదు వారు ఎఫ్రాయిముని జయించినట్లుగా రాయబడి ఉంది. సో ఐ డోంట్ వాంట్ టు స్పీక్ అబౌట్ గిద్యోన్ గురించి కానీ జెఫ్తా గురించి అంటే యోఫ్తా గురించి కానీ లేకపోతే అక్కడ జరిగిన వార్ గురించి కానీ మాట్లాడాలనుకోవట్లేదు. కానీ అక్కడ సేమ్ ప్యాటర్న్ రిపీట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ జడ్జెస్ చాప్టర్ 8 and 12లో ఎఫ్రాయిమీన్ మనుషులే సేమ్ ప్యాటర్న్ రిపీట్ చేస్తారు. గిద్యోన్తో అట్లాగే చేస్తారు, జెఫ్తాతో కూడా అట్లాగే చేస్తారు. సో ఐ వాంట్ టు స్పీక్ అబౌట్ ద క్యారెక్టరిస్టిక్స్. అంటే వాళ్ళు సేమ్ బిహేవియర్ కలిగి ఉన్నారు కాబట్టి నేను చదువుతున్నప్పుడు నాకు అనిపించింది దేర్ ఇస్ సంథింగ్ దట్ ఐ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ దిస్ అని. సో ఐ డోంట్ వాంట్ టు గో విత్ మై ఓన్ ఇంటర్ప్రిటేషన్. సొంత ఆలోచనలకు వెళ్ళకుండా థియాలజియన్స్ అలాగే కామెంటేటర్స్ ఏం చెప్పారు, ఐ జస్ట్ వాంట్ టు గో అండ్ లుక్ ఎట్ ఇట్. సో నేను చూసాను, చదివిన తర్వాత ఐ హ్యావ్ కన్క్లూడెడ్ విత్ 2 points. సో అవి మీతో పంచుకోవాలని ఆశపడతాను. మొదటిది ఏంటిదంటే, తము గనపరుచుకోవాలని అంటే వేరే వాళ్ళ నుంచి వాళ్ళు ప్రైజ్ పొందుకోవాలని ఆశపడతా ఉన్నారంట. సో అది ఎలా అంటే, మనం జడ్జెస్ చాప్టర్ 8 చూద్దాము. సో మనము జడ్జెస్ చాప్టర్ 8 verses 1 to 3 మనం చూస్తున్నట్లయితే ఐఎమ్ జస్ట్ రీడింగ్ 3rd verse అనమాట. ఈ కాంటెక్స్ట్కి తగినట్లు, God has delivered into your hands the princes of Midian, Oreb and Zeeb, and what was I able to do in comparison with you? Then their anger toward him subsided when he said that. అంటే ఎప్పుడైతే ఆ యొక్క కంపారిజన్ చేశాడు అంటే లైక్ మీరే గొప్ప, నేను గొప్ప కాదు, నేను చేసింది గొప్ప కాదు, మీరు చేసింది గొప్ప పని అని ఎప్పుడైతే గిద్యోను ఎఫ్రాయిమ్ మనుషులతో మాట్లాడారో అప్పుడు వారి కోపం చల్లారిందంట. సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు వారు ఘనతను ఆశించే వారు ఉన్నారని. మిడియనైట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎవరు? ఇజ్రాయేలుకు వ్యతిరేకంగా ఉన్నవారు. దేవుడు వారి మీద గిద్యోను ఉపయోగించుకుని అలాగే 300 men ఉపయోగించుకొని జయమిచ్చినప్పుడు దే హ్యావ్ టు ఫీల్ హ్యాపీ కదా. దేవుడు మనకు జయమిచ్చారు, ఇజ్రాయేల్ మీదకి వచ్చే వారి మీద దేవుడు మనకు జయమిచ్చారని దే హ్యావ్ టు ఫీల్ హ్యాపీ అండ్ వాళ్ళు ప్రేస్ చేయాలి దేవుణ్ణి. కానీ వాళ్ళు ఏం చేశారు? ఈ యొక్క ఘనతలో మమ్మల్ని ఎందుకు ప్రేస్ చేయట్లేదన్న ఉద్దేశాన్ని బట్టి గిద్యోన్ దగ్గరికి వచ్చి కోపంగా అడిగినప్పుడు ఎప్పుడైతే గిద్యోన్ ప్రేస్ చేశాడో వారి యొక్క కోపం చల్లార్చబడింది. అంటే
వీ కెన్ అండర్స్టాండ్ సో క్లియర్లీ, అర్థమైపోతుంది వాళ్ళు ఘనతని పొందుకున్నాక, వారి యొక్క ప్రైజ్ని పొందుకున్నాకే వారి కోపం చల్లార్చబడిందంటే వారు దేని మీద మనసు పెట్టుకున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. దే ఆర్ లుకింగ్ ఫర్ ప్రైజ్, దే ఆర్ లుకింగ్ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ మెన్. వారు ఘనతను అలాగే మహిమను ఆశించే వారు ఉన్నారు. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద నెగటివ్ ట్రేట్ దే హ్యాడ్ అనమాట. సో రెండవది ఏంటంటే దే ఆర్ కన్సిడరింగ్ దెమ్సెల్స్ యాజ్ ఎలైట్ మెంబర్స్, అంటే చాలా గొప్పవానిగా అలాగే అధికులైన వారిగా వారు తాము హెచ్చించుకుంటున్నారంట, వాళ్ళు ఊహించుకుంటున్నారంట. సో అది కూడా మనం చూద్దాము. 12th చాప్టర్లో మనం చూసినట్లయితే జెఫ్తాతో కోపంగా వెళ్ళి అడిగినప్పుడు, నువ్వు మమ్మల్ని ఎందుకు అమ్మోనీల మీద పోరాడడానికి వెళ్ళినప్పుడు పిలవలేదు అంటూ, ఇదిగో నువ్వు నన్ను పిలవలేదు కాబట్టి, మమ్మల్ని పిలవలేదు కాబట్టి నీటిని కాల్చి చంపేస్తాము, ఇదిగో మీరు ఫుగటివ్స్ అని అన్నారు. అంటే తిరస్కారపు మాటలు మాట్లాడినప్పుడు వాళ్ళ యొక్క స్వభావం అర్థమవుతూ ఉంటుంది. ఏంటంటే వీళ్ళు ఒకలాంటి గర్వాన్ని కనపరిచారు. ఎలా అంటే మనము దానికి కూడా కొన్ని అంశాలు చెప్పారు. ఐ జస్ట్ వాంటెడ్ టు టెల్ యూ. ఏంటంటే మొదటిగా స్వాప్డ్ బ్లెస్సింగ్స్ అంట. అంటే జేకబ్ ఎప్పుడైతే జోసెఫ్ సన్స్ ఎవరు ఉన్నారు, మనస్సే అండ్ ఎఫ్రాయిం కదా, మనస్సే అలాగే ఎఫ్రాయిము వాళ్ళిద్దరు బిడ్డలు. అయితే జేకబ్ ఏం చేస్తాడు, రైట్ హ్యాండ్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ని స్వాప్ చేస్తాడు. చిన్నవానికి పెద్దవాని దీవెనలు, పెద్దవానికి చిన్నవాని దీవెనలు అనుగురించి లీడర్షిప్ అథారిటీ అంతా కూడా ఎఫ్రాయిమ్కి ఇవ్వడాన్ని బట్టి, సో ఎఫ్రాయిమ్ తాము అప్పటి నుంచే లైక్ దట్ ఈస్ ద రూట్ కాజ్ ఆఫ్ ప్రైడ్ అన్నట్లుగా వారు చెప్తూ ఉంటారు. అంటే వీఆర్ ద లీడర్స్, సో యూ హ్యావ్ టు ఆస్క్ us ఫస్ట్, మమ్మల్ని అడిగే మీరు చేయాలి అన్నట్లుగా అలాంటి ప్రైడ్ వారిలో ఉందంట. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద కాజ్ దే టోల్డ్. అండ్ రెండవది ఏంటంటే మోషే చనిపోయిన తర్వాత కానాన్ దేశానికి ఒక నాయకుడు కావాలి కదా నడిపించడానికి, దేవుడు జోషువాని ఎంచుకున్నాడు. జోషువా ఎవరు, ఎఫ్రాయిమీడు, హీఈస్ అన్ ఎఫ్రాయిమైట్. సో ఆ యొక్క ఫ్యామిలీకి, ఆ ట్రైబ్కి చెందినవాడు ఆ పొలిటికల్ లీడర్, ఆ నాయకుడు, దేవుడు ఏర్పరిచిన నాయకుడు అని చెప్పి దాన్ని బట్టి కూడా ఒక అతిశయం అంట వారికి. సో అటువంటి గర్వం వారిలో ఉందంట. మూడవది ఏంటంటే జియోగ్రఫికల్ లొకేషన్ మనం దీన్ని తెలుసుకోవాలి. మనం ఈ క్యానన్ ల్యాండ్, ప్రామిస్ ల్యాండ్ ఏదైతే ఉందో అక్కడ చేరేంత వరకు మనం చాప్టర్స్ చదివితే రూబెన్, గాడ్ అండ్ హావ్ ద ట్రైబ్ ఆఫ్ మనస్సే అనే ఈ 3 ట్రైబ్స్ కూడా ఒక ప్రాంతాన్ని ఎంచుకుంటాయి. ఏదైతే దేవుడు ప్రామిస్ ల్యాండ్గా కానాన్ని ప్రామిస్ చేశారో దాన్ని రెస్ట్ ఆఫ్ ద ట్రైబ్స్ ఏవైతే ఉన్నాయో అవి స్వాధీనపరుచుకుంటాయి. బట్ రూబెన్, గాడ్ అండ్ హ్యావ్ ద ట్రైబ్ ఆఫ్ మనస్సే ఒక మంచి ప్లేస్ చూసుకొని ఏంటంటే ఈస్ట్ సైడ్ ఆఫ్ ద జోర్డన్ వాళ్ళు సెటిల్ అవ్వడానికి చూస్తారు. ఎందుకంటే వాళ్ళ లైఫ్ స్టాక్ చాలా పెద్దగా ఉంది, చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏంటి, ఈ ఏరియా మాకు బాగుంది, సో ఇక్కడ మేము ఉంటాము అనుకుని వాళ్ళు అక్కడ ఉండడానికి చూసుకుంటారు. సో మోషేని అడుగుతారు, మోషే యాక్సెప్ట్ చేస్తాడు దేవుడిని అడిగి. సో ఎవ్రీథింగ్ గోస్ వెల్ విత్ దాట్. సో వాళ్ళు ఆ ప్లేసెస్లో ఉంటారు. అదేంటంటే రగ్డ్ మౌంటైన్స్, హిల్లీ ఏరియాస్ అన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇటేపు ఏదైతే దేవుడు ప్రామిస్ ల్యాండ్ ప్రామిస్ చేస్తారో ఇజ్రాయెల్ ప్రజలందరికీ కూడా ఆ ప్రాపర్ క్యానన్లో ఎఫ్రాయిమీలు ఇంకా రెస్ట్ ఆఫ్ ద ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో ఈ 3 తప్ప వాళ్ళందరూ ఉంటారు. అందులో మళ్ళీ ఇందులో హాఫ్ ద ట్రైబ్ ఆఫ్ మనస్సే ఇటు ఉంటారు అనమాట. మనస్సే గోత్రపు వాళ్ళు సగం ఇటు సగం అటు. సో ఈ ఎఫ్రాయిం అనే మనుషులు ఎవరైతే ఉన్నారో, ఎఫ్రాయిం ఎవరైతే ఉందో ఆ ట్రైబ్కి సెంట్రల్ హిల్ కంట్రీ ఉందంట. సెంట్రల్ హిల్ కంట్రీ టెరిటరీగా వాళ్ళు పొసెస్ చేసుకున్నారంట. అలాగే షీలోహు ఏదైతే ఉందో అది ఎఫ్రాయిం టెరిటరీలోనే ఉంది. ఆ షీలోహులో న్యాయాధిపతుల కాలంలో టాబర్నాకిల్ కూడా ఆ షీలోహులో ఉండడాన్ని బట్టి ఒకలాంటి గర్వం, ఒకలాంటి అతిశయం, ఇదిగో దేవుని యొక్క ప్రత్యక్ష గుడారము మా ప్రాంతంలోనే ఉంది. సో ఎనీబడి హూ హ్యాస్ టు కమ్ టు అవర్ టెరిటరీ and worship God and inquire God at our place. So we are so greater than you అన్న ఒకలాంటి అతిశయం అంట వారికి. సో దాన్ని బట్టి వీటన్నిటిని బట్టి వాళ్ళు ఇలాంటి స్వభావంతో గిద్యోని కానీ జెఫ్తాని కానీ అడుగుతున్నారంట, ఎందుకు మమ్మల్ని పిలవలేదు, సో మాకు ఎందుకు చెప్పలేదు మొదటిగా. సో నిజంగా జెఫ్తా పిలవలేదా అంటే పిలిచాడు, ఎప్పుడు మొదటిగానే పిలిచాడు, కానీ వారు రాలేదు. కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు, మమ్మల్ని ఎందుకు పిలవలేదని అబద్ధం చెప్తా ఉన్నారు. సో వాళ్ళకి ఒకలాంటి ప్రైడ్ అనమాట, ఒకలాంటి గర్వం. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద థింగ్స్ నెగటివ్ ట్రేట్ ఎఫ్రాయిమీల మనుష్యులో. సో దీస్ ఆర్ ద థింగ్స్ దట్ ఐ హెవ్ లర్న్డ్. నేను కామెంటరీస్ చదువుతున్నప్పుడు, థియాలజియన్స్ కామెంటేటర్స్ చదువుతున్నప్పుడు ఐ హెవ్ కన్క్లూడెడ్ విత్ దీస్ పాయింట్స్ మీతో చెప్పాలని. సో మనం కూడా దీని నుంచి ఏం నేర్చుకోవచ్చు అంటే, మొదటిగా ఘనతను ఆశించేవారు ఉన్నామా అంటే, దేవుడు చేసిన మేలును మర్చిపోయి నాకు ఘనత ఇవ్వలేదేంటి, నన్ను ప్రేస్ చేయలేదేంటి, మనుషులు మెప్పు నిమిత్తమే మనము బ్రతికే వారంగా ఉన్నామా, లేకపోతే మనుషులు ఏదో నన్ను పొగడాలి, నన్ను హెచ్చించాలి, నన్ను ఘనపరచాలి అన్నట్లుగా ఉన్నామా.
సో వీ హ్యావ్ టు క్వశ్చన్ అవర్ సెల్స్. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద థింగ్స్. అండ్ రెండోది తాము ఎలైట్ మెంబర్స్గా అంటే దే ఆర్ ఎస్టిమింగ్ దెమ్సెల్స్ సో గ్రేట్లీ. మనం కూడా అట్లాగా ఉన్నామా? కారణాలు చెప్పాను. ఒకటి, లీడర్షిప్ అథారిటీ ఉన్న దాన్ని బట్టి, అంటే మనకి ఉన్న బ్లెస్సింగ్స్ ఇచ్చేటప్పుడు జేకబ్ లీడర్షిప్ అథారిటీ ఇచ్చాడు కదా బ్లెస్సింగ్లో. సో దాన్ని బట్టి గర్వము. రెండవది, ప్రత్యక్ష గుడారం వారి దగ్గర ఉంది అనే గర్వము. అలాగే ఎఫ్రాయిమేట్ అనే వ్యక్తి అంటే జోషువా ఎవరైతే ఉన్నాడో ఆయన కూడా ఎఫ్రాయిమేట్, అంటే ఒక నాయకుడు మా ట్రైబ్లోనే ఉంచి వచ్చాడు అని ఒకలాంటి గర్వము. సో ఈ 3 అంశాలు కూడా మనకి ఏదో గొప్ప బ్లెస్సింగ్స్ ఉన్నాయని, మనం దేవునికి సమీపంగా ఉన్నామని ఆత్మీయ గర్వము కానీ, రకరకాల తరీకాలు ఏదైనా గర్వము మనల్ని ఇతరుల్ని తక్కువ చేసే రీతిగా చూస్తుందా? వీళ్ళు కూడా అంతే కదా. అటువంటి గర్వాన్ని బట్టే ఇక్కడ గిలాదు వారందరినీ కూడా తక్కువ అనిగా చూసారంట, తిరస్కారపు మాటలు ఫుగటర్స్ అన్నారంట. సో మనం కూడా అలాగ ఉన్నామా? ఇదిగో ఇంటిని కాల్ చేస్తున్నా, వాళ్ళందరూ ఇజ్రాయేలీలు కాదా? వీళ్ళు కూడా ఇజ్రాయేలీలే, కానీ గిలాదు వారుగా పిలువబడ్డారు. వాళ్ళు కూడా రూబెన్, గాడ్ అండ్ హావ్ ద ట్రైబ్ ఆఫ్ మనస్సే. దే ఆర్ ఆల్సో ద ట్రైబ్స్ ఆఫ్ ఇజ్రాయెల్. బట్ కానీ వారికున్న హృదయ గర్వాన్ని బట్టి వాళ్ళు ఏం చేశారు, లైక్ దే స్పోక్ ఫాల్స్లీ అబౌట్ దిస్ పీపుల్ ఆఫ్ గిలియడైట్స్. సో మనం కూడా అలాగున్నామా? మనకున్న బ్లెస్సింగ్స్ని బట్టి కానీ, మనకున్న అర్హతలను బట్టి కానీ, మనకున్న గొప్ప గొప్ప దేవుడు ఏదైతే బ్లెస్ చేశాడో వాటిని బట్టి ఇతరులను తక్కువ చేసే వారు ఉన్నామా? మన బ్రదర్ని, మన బ్రదర్స్ని, సిస్టర్స్ని, మన ఫ్యామిలీ మెంబర్స్ని, లేకపోతే తోటి వారిని ఎవరినైనా మనం తక్కువ చేసే వారు ఉన్నామా? సో దీస్ ఆర్ ద నెగటివ్ ట్రేట్స్. దేవుడు ఇష్టపడేవి కాదు ఇవి. మనలో ఉన్నాయా మనం ఎగ్జామిన్ చేసుకుని విడిచిపెట్టేవారు ఉండాలి. సో దీస్ ఆర్ ద 2 things that I've learned from this. మీకు అది ఉపయోగకరంగా ఉంటే I praise God for it. So this is all for today's video. See you again with the word of God back.